నమస్కారం. సిరిజల్లు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేను మా అమ్మ చేసే మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేస్తుందో నా వీడియోస్‌లో చూపిస్తున్నాను. దీనికోసం మా అమ్మ 15 చిన్న సైజు మామిడికాయలని తీసుకుంది. ఇవి చాలా పుల్లగా, గట్టిగా ఉన్నాయి. కట్ చేయడానికి చాలా టైం పట్టింది. వీటిని మొదటిగా అడ్డంగా కోసి, తర్వాత నిలువుగా కట్ చేస్తుంది. ఇలా మనం తీసుకున్న 15 మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటుంది. మా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి నాకు చాలా ఇష్టం. చాలా టేస్టీగా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయి. మేము ఇందులో ఆవపిండి వాడము. దాన్ని ఆవకాయ పచ్చడి అంటాం కదా! ఇది ఓన్లీ మామిడికాయ పచ్చడి. హ్మ్. ముక్కలన్నీ చాలా గట్టిగా ఉన్నాయి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని, ముందు తడి లేకుండా ఒక క్లాత్ మీద ఒక 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత, ఇప్పుడు మా అమ్మ కొలతలు ఎలా ఉండాలో చూపిస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఒక పెద్ద గిన్నెలో వేసి కలుపుకోవడానికి ముందు అమ్మ పసుపు వేస్తున్నారు. కొంచెం పసుపు వేసి, దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని వేసి కలుపుతారు. ముక్కలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్తున్నారు. ఆ పసుపు ఆ మామిడి ముక్కలకి పట్టడం కోసం మొదట కొంచెం నూనె వేస్తున్నారు. ఇది ఖమ్మం స్టైల్ మామిడికాయ పచ్చడి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పెడతారు. మా అమ్మ పెట్టే ఈ మామిడికాయ పచ్చడి రుచి చాలా బావుంటుంది. ఎంతో తేలిక కూడా. ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని, ఆ 15 మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు సరిపోతుంది. ఇది గల్లుప్పుని మిక్సీలో వేసి మెత్తగా పట్టి తీసుకున్నారు. ఒక గ్లాస్ ఉప్పు, ఇంకా కారం. ఇది మేము ఎండుమిరపకాయలు ఎండబెట్టి తొడాలు తీసి పట్టించుకున్న కారం. గ్లాసుడు ఉప్పు, గ్లాసున్నర కారం సరిపోతుంది. ఉప్పు కన్నా కారం కొంచెం ఎక్కువ పడుతుంది. గ్లాసున్నర కారం. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 ఎల్లిపాయలు, పాయలు మొత్తం, మొత్తం ఎల్లిపాయ, ఇంకా 2 స్పూన్ల మెంతుల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టిన ఆ పేస్ట్‌ని ఇందులో వేసి కలుపుతున్నాం. నా ఈ కొత్త ఛానెల్‌కి మీ సపోర్ట్ నాకు అవసరం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సిరిజల్లు వ్లాగ్స్. ఇప్పుడు ఉప్పు, కారం, మెంతి పొడి, ఎల్లిపాయల పేస్టు మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతున్నారు.
ఇలా ప్రతి ముక్కకి ఉప్పు, కారం మంచిగా పట్టేలాగా కలిపి ఉంచాలి. ఆ పచ్చడి ఆ డబ్బాలో సరిపోను వస్తుందని అమ్మ చెప్తుంది. ఇప్పుడు దీని మీద మూత కాకుండా ఒక గుడ్డ వేసి రేపు సాయంత్రం వరకు ఉంచాలని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉప్పు ముక్కలకి పట్టి దాంట్లో నీళ్లు ఊరుతాయంట. తర్వాత మనం తీసుకున్న నూనె, ముప్పావు లీటరు గానుగ నూనె. ముప్పావు లీటర్ గానుగ నూనె ఆ 15 మామిడికాయలకి సరిపోతుంది. రేపు సాయంత్రం ముక్కలు తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి మనం అది వాడొచ్చు అని చెప్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరిజల్లు వ్లాగ్స్.